ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు రాజకస్ రెడ్డి. లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈయనపై ఇటీవలే వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వ్యవహారం అంతటికీ రాజకస్ రెడ్డిదే బాధ్యత అని చెప్పారు. ఇందుకు కౌంటర్ గా రాజకస్ రెడ్డి తన ఆడియోను విడుదల చేసి కౌంటర్ ఇచ్చారు. ఇక లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన సిట్ విచారణ కూడా చేసింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డితో పాటు పలువురు విచారణలకు హాజరయ్యారు కూడా. అయితే రాజకస్ రెడ్డి మాత్రం దొరకలేదు. మద్యం డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వడం నుండి మొదలు లిక్కర్ పాలసీ రూపొందించే వరకు రాజకస్ రెడ్డి అన్నీ తానే వ్యవహరించారనేది ఆరోపణ. ఈ విషయంపై విచారించేందుకు ఆయనకు సిట్ 3 సార్లు నోటీసులు ఇచ్చింది. ఇంట్లో తనిఖీలు చేసింది. ఫిజికల్ నోటీసులు, ఈమెయిల్ నోటీసులు కూడా ఇచ్చారు. ఆయన స్పందించలేదు. అదే సమయంలో కోర్టును ఆశ్రయించారు. నిర్ణీత సమయం ఇచ్చి నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని ఆయనే స్వయంగా ఆడియోలో చెప్పారు. తాను న్యాయరక్షణ కోసం న్యాయ పోరాటం చేస్తున్నానని కూడా చెప్పారు. అయితే ఇవన్నీ చేసేందుకు చాలా రోజుల ముందే కేసు నమోదైనా ఆయన మాత్రం దొరకలేదు. తాజాగా రాజకస్ రెడ్డి ఆడియోను విడుదల చేశారు. విజయసాయిరెడ్డి మొత్తం భాగోతాన్ని తాను బయట పెడతానని హెచ్చరించారు కూడా. కొన్ని అంశాలను వివరించడంతో పాటు త్వరలోనే తాను బయటకు వస్తానని, ప్రస్తుతం సుప్రీంకోర్టులో తన న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారని, వాటిలో న్యాయపరమైన రక్షణ తనకు లభించాక బయటకు వస్తానని చెప్పారు. అయితే ఆయన ఎక్కడున్నది, ఎప్పుడు వచ్చేది కూడా వివరించలేదు. న్యాయపరమైన రక్షణ తనకు లభించిన తరువాతే బయటకు వస్తానని క్లారిటీగా చెప్పారు కూడా. ఆయన విషయం పక్కన పెడితే గనుల అక్రమాలకు సంబంధించి 250 కోట్ల రూపాయల స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇంకా పోలీసులకు దొరకలేదు. ఆయన కూడా అబ్స్కాండింగ్ జాబితాలోనే ఉన్నారు. ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా ఇవ్వలేదు. అదే సమయంలో ఆయన హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరులో ఉన్నట్లు లీకులు వస్తున్నాయే తప్ప దొరకలేదు. ఈ అంశంపై ప్రస్తుత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ చెబితే కరోనా ప్యాలెస్ బహుమతిగా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన ద్వారా ఇండైరెక్ట్ గా సర్కారు పైనే విమర్శలు చేశారు అనే చర్చ జరుగుతోంది. ఈ 2 కేసులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాలను కూడా నియమించినా సదరు నిందితులు మాత్రం ఇప్పటికీ దొరకలేదు సరికదా, వారి ఆచూకీ కూడా లభించలేదు. అదే సమయంలో సోషల్ మీడియా కేసుల్లో నిందితులను పట్టుకున్నా, ఇతర చిన్నా చిత్కా నిందితులు దొరుకుతున్నా వీరు మాత్రం దొరకడం లేదు. ప్రస్తుతం ఏపీలోని రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది.